హనుమకొండ జిల్లా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుపాల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ రహదారి భద్రతా నిబంధనలు, రోడ్డు జాగ్రత్తలపై వాహనదారులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని, సిగ్నల్ జంప్, ఓవర్టేకింగ్, అతివేగంతో వాహనాలు నడపవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని అన్నారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. ఇవన్నిటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు అరికట్టాలంటే మనం డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి. అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేసినా మనం సంరక్షించుకోవడానికి, మన ప్రాణాలు పోకుండా మనం కాపాడుకోవడానికి డిఫెన్స్ డ్రైవింగ్ అనేది చేయాలి. ఆ డిఫెన్స్ డ్రైవింగ్ వల్ల మనం రక్షించుకోవచ్చు. అట్లే మోటార్ సైకిల్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం చేద్దామా? అందరికి ప్రాణం మీద అయితే ఉంది కదా, మరి ప్రాణం మీద తీర్పు యాక్సిడెంట్ జరిగేది. ఇప్పుడు నేను ఇది కాగానే మీరు అందరూ తెలుగులో ఒక పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారు చెప్పాలి, టీవీలో చెప్పాల్సింది, రేడియోలో చెప్పాల్సి వచ్చింది, మేము ఇట్లా చెప్పాల్సిన అవసరం ఏమి. మనం ప్రతి ఒక్కరం జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు, 100% నివారించవచ్చు. చాలా చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటించకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకంగా శుద్ధితో నిర్వహిస్తామని ముందుపై ప్రయాణించినప్పుడు లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జనవరి 1, 2025 నుండి 31 జనవరి 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాసోత్సవాల ముఖ్య స్లోగన్, నినాదం ఏంటంటే పర్వా, అంటే సంరక్షణ. మనం సంరక్షించుకోవాలి. మరి ఇందులో ముఖ్యంగా సంరక్షించుకోవడం అంటే మనకు ప్రమాదాలు జరిగే ఎక్కువ కారణాలు ఏవైతున్నాయో వాటిని మనం అధిగమించి మరి ప్రమాదాలను నివారించాలని అందరినీ కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే అతివేగం అనేది చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి స్పీడ్ లిమిట్స్ లో ప్రయాణం చేయాలి. అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా ట్యాక్సీ కానీ ఏదైనా ఎంగేజ్ చేసుకుని, లేదంటే ఎవరైనా తాగి లేని వాళ్ళను డ్రైవర్ గా తీసుకుని వెళ్ళండి. అట్లే దృష్టి మరల్చడం, అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ, లేకుంటే ఇంకా ఇతరులతో మాట్లాడుకుంటూ, లేకుంటే కార్లో ఉన్న స్టీరియో కానీ అది కానీ ఆపరేట్ చేసుకుంటూ మనం నడపడం వల్ల మరి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన దృష్టి మరల్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా చూసినట్టయితే డ్రైవింగ్ అత్యంత అలర్ట్గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు. అంటే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు సీన్ మారుతుంటది. కాబట్టి మరి అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లే పని ఒత్తిడి వల్ల, అలసట వల్ల మరి మనం సరైన రెస్ట్ తీసుకోకుండా మనం నడిపినప్పుడు మనకు నిద్ర రావడం, ఆ నిద్రలోకి వెళ్ళి బండి కంట్రోల్ తప్పి ఎక్కడో వెళ్ళిపోవడం, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి తగినంత రెస్ట్ తీసుకున్న తర్వాతనే ప్రయాణం చేయండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎక్కడ నాగి మరి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం చేయండి. అట్లే మరి యూత్ లో ప్రమాదకరమైన డేంజరస్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించాలంటే మనం డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఒక్కటే చిట్కా ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టయితే మనం దాని నుంచి రక్షించుకోవాలి. అంటే జనరల్ గా ఏంటంటే, ప్రతిసారి మనం వెళ్ళినప్పుడు ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తారనే మనం ఊహించుకొని అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, మనం అక్కడ అన్ఎక్స్పెక్ట్ చేయని ఏదైనా సంఘటన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ డిఫెన్స్ డ్రైవింగ్ పాటించి మరి ఏదైనా ప్రమాదం జరగకుండా నివారించుకోవాలి. అట్లే మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదం జరిగితే మోటార్ సైకిల్ వాహనంపై వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించి ప్రమాదంలో ఎక్కువ నష్టం కాకుండా, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించి ఎక్కువ నష్టం కాకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.